సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మాజీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శానంపూడి సైదిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మందకృష్ణ మాదిగకు ఎస్సీ వర్గీకరణపై అలుపెరగని పోరాటం చేసినందుకు మందకృష్ణ మాదిగకు ఎస్సీ సామాజిక వర్గ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని, రైతు రుణమాఫీపై బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రుణమాఫీ కాని రైతుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారని, రుణమాఫీ కానీ రైతులకి బీజేపీ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. ఎవరెవరైతే రుణమాఫీ అర్హులయ్యిండి కూడా రాలేదు, ఆ రోజేమో ఎంతసేపటికి మీరు ఎవరైనా డిసెంబర్ 9 దాకా అప్పులు తీసుకోండి, 2 లక్షలు తీసుకోండి, 9వ తారీఖు రోజు మీ అందరికి కూడా మొత్తానికి రుణమాఫీ చేసే బాధ్యత నాదని ఎన్నో అబద్ధాలు ఈరోజు చూసినాం. 100 రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇవన్నీ కూడా కల్లిబుల్లే కబుర్లే. ఈ 9 నెలలుగా కలెక్షన్లు, ప్రతి డిపార్ట్మెంట్లో కలెక్షన్లు, మంత్రులకి అడ్డగోలు కలెక్షన్లు, మంత్రులు ఈరోజు పెండింగ్ బిల్లులు రావాలంటే కాంట్రాక్టర్లకి 9% కమిషన్లు, సివిల్ సప్లైలో అవకతవకలు తప్ప ఈ గవర్నమెంట్ చేసే పని ఏది లేదు ఇప్పుడు. అందుకే దయచేసి ముందు హుజూర్ నగర్, నల్లగొండ పార్లమెంట్ రైతులను కూడా కోరుతా ఉన్నా, కిషన్ రెడ్డి గారు ఏదైతే హెల్ప్ లైన్ ప్రారంభించిండో, మీరు ఈరోజు అర్హులంటే మళ్ళీ ఈరోజు వైట్ కార్డ్ అంటారంట. ఆ రోజేమో రైతు అయితే చాలన్నారు, ఈరోజు రైతు అయితే చాలు మేము 2 లక్షల రుణమాఫీ అన్నారు. దానికోసం మీరందరూ కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్ని కొద్దిగా దయచేసి మీ పేపర్లలో నేను ప్రింట్ చేయాలని కోరుతా ఉన్నా. ఎవరెవరైతే రుణమాఫీ